మా తెలంగాణ టీవీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సింగరేణి హై స్కూల్లో విద్యార్థుల పట్ల తెలుగు ఉపాధ్యాయుడు వెకిలి చేష్టలు. తల్లిదండ్రులు తర్వాత స్థానం గురువులది. సమాజంలో గురువులకు ఎంతో గొప్ప స్థానం ఉంది. పిల్లలను తల్లిదండ్రులు కని పెంచినప్పటికీ వారికి విద్యా బుద్ధులు నేర్పించి సమాజంలో గొప్ప స్థానంలో ఉండేలా చేసేది గురువులు మాత్రమే. అందుకే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అంటారు. విద్యార్థులు దారి తప్పితే వారిని సన్మార్గంలో నడిపించేవారే ఉపాధ్యాయులు. అలాంటిది ఇటీవల కాలంలో కొంతమంది పవిత్రమైన వృత్తిలో ఉన్న గురువు స్థానాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. సార్ ఇట్లా అమ్మాయిని టచ్ చేశారని ఒక పేరెంట్ చూసారట, వచ్చి చెప్పారు, కంప్లైంట్ వచ్చింది. మేడం అప్పుడే ఇమ్మీడియట్లీ మా కరెస్పాండెంట్ సార్ని పిలిపించారు. సార్ మేము మాట్లాడుకున్నాం, ఇవాళ పేరెంట్స్ వచ్చాక ముందు పిల్లల్ని కూడా అడగాలి కదా, వాట్ ఈజ్ వాట్ అనేది మనకు తెలియదు. అటా అని తెలిసింది అంతే, ఎవరు డైరెక్ట్గా రాలే. ఈరోజు పొద్దున పిల్లలు వచ్చారు, పేరెంట్స్ వచ్చారు, మాట్లాడారు, అంత అయిపోయింది. మా జిఎం గారు లేరు. ఇప్పుడు ఇమ్మీడియట్గా ఆయన జాబ్లోంచి తీయడము ఇంకేం చేయాలన్నా మేము ప్రోటోకాల్ పాటించాలి కదా. మాకు పై అధికారులు ఉంటారు, వాళ్ళకి చెప్పాలి, యాక్షన్ తీసుకోవాలి. వారు తీసేయాలి స్కూల్ నుంచి, మాకు న్యాయం చేయాలి. అసలు ఏ పిల్లలు కావద్దు. మా యొక్క తల్లిదండ్రుల డిమాండ్ అంటే మా కాదు, ఎవరికైనా ఏ స్కూల్ చదివినా కూడా అదే ప్రవర్తన కాబట్టి మా పిల్లలకి ఎట్లా జరుగుతుంది వాడిని డిస్మిస్ చేసి ఇంటికి పంపించాలని చెప్పండి. ఏ స్కూల్లో కూడా ఏ ఆడపిల్ల పైన కూడా మీద వాడు అట్లా ప్రవర్తించకూడదు. వాడు మా పిల్లలకి ఎట్లా జరిగింది ఈ స్కూల్ నుంచి వేరే స్కూల్ ఏమంటే వాడి ప్రవర్తన వేరే స్కూల్లో కూడా అదే విధంగా ఉంటుంది. వేరే ప్రవర్తన అదే పిల్లలు అదే లెక్కన అదే ప్రవర్తన ఉంటుంది. వాడు పంచవాడు మూర్ఖుడు, వాడు మంచిగా వాడు ఆనందించాలి. వాడైతే స్కూల్లో ఉండొద్దు. వాడు ఈ స్కూలే కాదు సార్, ఏ పిల్లల్ని వచ్చిన తర్వాత మాట్లాడిన తర్వాత పేరెంట్స్ కూడా మాట్లాడాను. సరే విషయాలకు వెళ్ళక ముందే ఇదంతా జరిగేసరికి ఆగండి, ఒకసారి మొత్తం మాట్లాడిన తర్వాతే మనం ఇది చేద్దామని చెప్పాము. ఏదంటే యాక్షన్ తీసుకోవచ్చు కదా, మనం పూర్తిగా విషయాన్ని తెలియనప్పుడు యాక్షన్ ఎలా తీసుకుంటాం. ఇప్పుడు పేరెంట్స్ని కాసేపు ఆగండి. మా జిఎం గారు అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళారు, వేరే స్కూల్ గురించి మాట్లాడడానికి వెళ్ళారు. వచ్చిన తర్వాత ఏదైనా విషయాన్ని మేడం చెప్పి చేస్తామని చెప్పాను. యాక్షన్ కాదు సార్, పిల్లలు అబద్ధం విత్ ఇన్ 5 minutes మనం యాక్షన్ తీసుకుంటాము. ఏదైనా తెలుసుకుంటాం తర్వాత కదా, ప్రాపర్గా ఎంక్వైరీ జరిగిన తర్వాత చేస్తాం. జనరల్గా వాళ్ళకి చెప్పడం జరిగింది, ఒక 2 రోజులు ఆగండి, మేడం గారు వచ్చిన తర్వాత విషయం ఏదన్నా మొత్తం పూర్తిగా దానిలో విషయాల్లోకి వెళ్ళిన తర్వాత ఏదైనా ఉంటే చెప్తామని చెప్పామన్నమాట. అంటే అగ్రివేట్ చేయడానికి లేదు కదా, ఇదంతా మన స్కూల్లో గురించి కాబట్టి. సో ప్లీజ్ కొంచెం వచ్చాము.